ఓకేనండి. అలాగైతే ఈ యూట్యూబ్లో మనం రాష్ట్రపతి గారి గురించి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు అనేవి ఉన్నాయి. అంటే నేను పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పాను. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా పార్ట్ 2కి కంటిన్యూషన్గా ఏంటంటే రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అత్యవసర అధికారాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి నేను దీని ముందల వీడియోలోనే చెప్పాను. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు రద్దు చేస్తారు, ఓకే, అత్యవసర పరిస్థితి రద్దు అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మనం ఈ యూట్యూబ్లో మాట్లాడుకుందాము. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన ఏ బిట్ అయినా అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు అనమాట. ఓకే, ఏంటంటే నేను రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాలపరిమితి అంటూ ఏమీ లేదు. ఓకే, జాతీయ అత్యవసర పరిస్థితికి ఒక గరిష్టమైనటువంటి కాలపరిమితి అనేది ఏమీ లేదు. మీకు పోయినసారి యూట్యూబ్లో చెప్పా, జాతీయ అత్యవసర పరిస్థితి 352వ నిబంధన ప్రకారం వస్తుంది అని. తర్వాత ఏంటంటే రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా సరే ఈ అత్యవసర పరిస్థితి అనేది రద్దు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఈ 44వ సవరణ చట్టంలో ఏం చెప్పారంటే లోక్సభలోని 1/10 సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితి రద్దు కోరుతూ ఒక నోటీసును లోక్సభ స్పీకర్కు రాష్ట్రపతికి అందజేయవచ్చు. ఓకే, ఈ విధంగా కూడా అత్యవసర పరిస్థితి అనేది రద్దు అవుతుంది. పార్లమెంటు తీర్మానంతో ఎంతకాలమైనా సరే ఈ యొక్క అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చు అనమాట. ఓకే, అర్థమవుతుందా మీకు అత్యవసర పరిస్థితి రద్దు అనేది ఏ విధంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ద్వారా పెడతారు అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏ విధంగా అడగొచ్చంటే జాతీయ అత్యవసర పరిస్థితి 352వ నిబంధన ప్రకారం వస్తుంది. మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1/10 సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితిని రద్దు కోరుతూ ఒక నోటీస్ని లోక్సభ స్పీకర్కు రాష్ట్రపతికి అందజేయవచ్చు, ఎవరు, లోక్సభలోని సభ్యులు. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క అత్యవసర పరిస్థితి రద్దు అనే విషయం గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే రాష్ట్రపతి పాలన, అత్యవసర పరిస్థితి వేరు, రాష్ట్రపతి పాలన వేరు. రాష్ట్రపతి పాలన అనేది ఎలా విధిస్తారంటే ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. 356వ నిబంధన ప్రకారం ఏంటంటే రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. ఇది అసలు రాష్ట్రపతి పాలన అనేది ఎందుకు విధిస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగం సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశాల మేరకు రాష్ట్రపతి పాలన బాధ్యతలను అత్యవసర పరిస్థితి ద్వారా నిర్వహిస్తారన్నమాట. ఓకే, ఆ విధంగా మనకి రాష్ట్రపతి పాలన ఏర్పడుతుంది. రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి ప్రకటనను ఉభయ సభల సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఏంటి, రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి ప్రకటనను ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాలన్నమాట. తర్వాత ఏంటంటే రాజ్యసభ, లోక్సభలో ఏ ఒక్క సభ రాష్ట్రపతి ప్రకటనను ఆమోదించకపోయినా రాష్ట్రపతి పాలనా ప్రకటన రద్దు అవుతుంది. అంటే రాజ్యసభ, లోక్సభల్లో ఏ ఒక్క సభ రాష్ట్రపతి ప్రకటనను ఆమోదించకపోయినా సరే, ఈ 2 సభల్లో ఏదైనా సరే రాష్ట్రపతి ప్రకటనని ఆమోదించకపోయినట్లయితే రాష్ట్రపతి పాలన అనేది ఏమవుతుందంటే రద్దు అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే రాష్ట్రంలో విధించబడ్డ రాష్ట్రపతి పాలనా కాల పరిమితి 6 నెలలు. ఇక్కడ గరిష్ట కాల పరిమితి 6 నెలలే. రాష్ట్రంలో విధించబడినటువంటి రాష్ట్రపతి పాలన ఎంతకాలం ఉంటుంది అని కనుక మనల్ని అడిగితే 6 నెలలే అని ఆన్సర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే గరిష్ట కాల పరిమితి ఎంత, రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అని మనల్ని అడిగినా సరే మనం 6 నెలలు అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం రాష్ట్రపతి పాలన గురించి తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. రాష్ట్రపతి ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా విధిస్తారు. ఇది వచ్చేసి మనకి 360 నిబంధన, 360. ఓకే, ఈ నిబంధనలు అనేది చాలా బాగా గుర్తుంచుకోవాలి. 360వ నిబంధన ప్రకారం ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారనమాట. ఏంటంటే దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని రాష్ట్రపతి భావించి ఆర్థిక పరిస్థితిని ప్రకటిస్తారు.
ఇంకోటి, ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లోపు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలి. ఓకే, ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టిన తరువాత 2 నెలలలోపు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలి. తర్వాత ఉభయ సభల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితి అనేది రద్దవుతుంది. ఉభయ సభల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఏంటంటే ఈ అత్యవసర పరిస్థితి అనేది రద్దవుతుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలపరిమితి ఎంత ఉంటుందంటే 6 నెలల పాటు అనేది ఉంటుంది. పార్లమెంటు తీర్మానం ద్వారా మరో 6 నెలలు పొడిగించవచ్చు. దీనికి గరిష్ట కాలపరిమితి అంటూ ఏమీ కూడా లేదు. ఓకే, ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మనం తెలుసుకున్నాం. 360 దీని నుంచి మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే, ఏ నిబంధన ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది అంటే 360 నిబంధన ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఏర్పడుతుందని చెప్పొచ్చు. అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి కాల పరిమితి ఎంత కాలం అంటే 6 నెలలు అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ఏంటంటే దీనికి గరిష్ట కాల పరిమితి ఉంటుందా అంటే లేదు అని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి నుండి బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏం చేస్తే మనకి రాష్ట్రపతికి ఉండేటటువంటి వీటో అధికారాలు, రాష్ట్రపతికి ఏంటంటే వీటో అధికారాలు ఉన్నాయి. ఏంటంటే అది నిరాపేక్ష వీటో అధికారం ఉంది, క్వాలిఫైడ్ వీటో అధికారం ఉంది, తాత్కాలిక వీటో అధికారం, పాకెట్ వీటో అధికారం. ఓకే, వీటన్నిటి గురించి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఒకసారి దీంట్లో మనకి నిరాపేక్ష, ఓకే, నిరాపేక్ష వీటో అధికారం. నిరాపేక్ష వీటో అధికారం ఏంటంటే ఇది నిబంధన 111 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదా రద్దు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ఏంటంటే కేబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడి రాష్ట్రపతి ఆమోదానికి ముందే మంత్రిమండలి రాజీనామా చేస్తే కొత్త మంత్రిమండలి ఆ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు కొన్ని బిల్లుల్లో రాష్ట్రపతి ఆ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ పాయింట్ అనేది అర్థమైంది కదా. ఓకే, దీన్ని ఏమంటారంటే నిరాపేక్ష వీటో అని అంటారనమాట. తర్వాత ఏంటంటే మనకి క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటంటే పార్లమెంటు చేత ఆమోదించబడిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే రెండో పర్యాయం అదే బిల్లును 2/3 మెజారిటీతో ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా దాన్ని ఆమోదించాలన్నమాట. ఓకే, ఈ తరహా వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఈ వీటో అధికారం ఎవరుకుందంటే అమెరికా అధ్యక్షునికి ఈ వీటో అధికారం ఉంది. ఓకే, అలాగైతే ఏంటంటే దీన్ని ఏమంటారంటే క్వాలిఫైడ్ వీటో అంటారనమాట. ఓకే, 2/3 మెజారిటీతో ఆమోదించి పంపితే దాన్ని తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదిస్తారు, లేకపోతే ఏంటంటే ఆమోదించరు అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే తాత్కాలిక వీటో. తాత్కాలిక వీటో అంటే ఏంటంటే పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆయన దాన్ని తిరిగి చూసుకోమని తిరిగి వెనక్కి పంపుతారనమాట. దీన్ని ఏమంటారంటే తాత్కాలిక వీటో అని అంటారనమాట. ఓకే, ఏంటంటే పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆయన దాన్ని తిరిగి చూసుకోండి అని మన కోరొచ్చు. అప్పుడు ఏంటంటే దీన్ని తాత్కాలిక వీటో అంటారనమాట. తిరిగి వెనక్కి పంపించడాన్ని తాత్కాలిక వీటో అని అంటారు. అలాగైతే ఏంటంటే పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే అది చట్టం అవుతుంది. ఆమోదం తెలపకుండా తన దగ్గరే నిలిపి ఉంచుకుంటే దాన్ని ఏమంటారంటే పాకెట్ వీటో అంటారనమాట. ఆమోదం తెలపకుండా అది ఆమోదము తెలపరు, అలాగని చెప్పి తిరిగి వెనక్కి పంపరు, రాష్ట్రపతి గారి దగ్గరే ఉంచుకుంటారు. దాన్ని ఏమంటారంటే పాకెట్ వీటో అని అంటారనమాట. అలాగైతే ఏంటంటే మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుంటాం. ఏంటంటే రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేనటువంటి కొన్ని బిల్లులు ఉన్నాయి. ఏంటంటే రాజ్యాంగ సవరణ బిల్లు, ద్రవ్య బిల్లు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు. వీటిని ఏంటంటే రాష్ట్రపతి వీటికి వీటో తెలిపేటటువంటి అవకాశం లేదనమాట. ఓకే, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు రాష్ట్రపతి వీటో లేనటువంటి బిల్లుల్ని ఈ కింది వాటిలో గుర్తించండి అని. అప్పుడేంటి
మనం వీటిని బాగా చూసుకోవాలి. ఏంటి? రాజ్యాంగ సవరణ బిల్లు, ద్రవ్య బిల్లు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఓకే అనిచ్చి ఇంకో బిల్లు ఏదో ఒకటి ఇస్తారు. అప్పుడు ఏంటంటే దానికి సంబంధం లేనిది ఏంటో చూసి మనం దానికి ఆన్సర్ చేయాలి. ఓకే, తర్వాత ఏంటంటే రాష్ట్రపతి తిరస్కరించినటువంటి బిల్లు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 2006లో 56 రకాల లాభదాయక పదవులను మినహాయిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును అబ్దుల్ కలాం గారు తిరిగి పంపడం జరిగింది. ఎప్పుడు? 2006లో. దానికి ముందు 1997లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న బిల్లును రాష్ట్రపతి కేఆర్ నారాయణ తిప్పి పంపారనమాట. దాన్ని కేఆర్ నారాయణ గారు ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న బిల్లునే తిరిగి వెనక్కి పంపడం జరిగింది. తర్వాత 1987లో దీనికి ముందు 1987లో రాష్ట్రపతి ఎవరు? జ్ఞాని జైల్ సింగ్ గారు భారతీయ తపాలా కార్యాలయం బిల్లును తన దగ్గర పెట్టుకున్నారు. పాకెట్ వీటో ఉపయోగించారు. ఎవరు? జ్ఞాని జైల్ సింగ్ గారు 1987లో. తర్వాత 1962 ఏంటంటే భారత్ చైనా యుద్ధం తర్వాత ఆనాటి రాష్ట్రపతి ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు నాటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ను క్యాబినెట్ నుంచి తొలగించడం జరిగింది. ఓకే, ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి. 1951లో ఏం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిందూ సంస్కృతి బిల్లు తిరస్కరించడం జరిగింది 1951లో. ఓకే, 1951 ఎవరున్నారు రాష్ట్రపతి కింద అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఓకే, ఈ రకంగా మనం రాష్ట్రపతి గారు తిరస్కరించినటువంటి ముఖ్యమైనటువంటి బిల్లులుగా మనం చెప్పుకోవచ్చు. దేనికి ముందు కనుక మనం చూసుకుంటే, ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని నుంచి ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్స్ వస్తాయి. భారతీయ రాష్ట్రపతి చేత ఎవరెవరు నియమించబడితే వారు ఏ ఆర్టికల్ ద్వారా నియమించబడతారు? ఎవరు నియమించబడతారంటే మంత్రి మండలి నియామకం 75వ ఆర్టికల్ నిబంధన 75వ నిబంధన ప్రకారం మంత్రి మండలి నియామకం. ప్రధానమంత్రి నియామకం వచ్చేసి 75(1). సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తుల నియామకం ఎప్పుడంటే 124(2). ఏంటి? 124(2) నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తుల నియామకం అనేది జరుగుతుంది. తర్వాత రాష్ట్ర గవర్నర్ నియామకం అంటే 155. రాష్ట్ర గవర్నర్ నియామకం 155. తర్వాత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం ఎలా చేస్తారంటే 148వ నిబంధన ప్రకారం చేస్తూ ఉంటారు. తర్వాత మనకి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నియామకం ఎప్పుడు జరుగుతుందంటే 217 నిబంధన ప్రకారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నియామకం అనేది ఈ 217వ నిబంధన ప్రకారం జరుగుతుంది. తర్వాత ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు సభ్యుల నియామకం అనేది 316వ నిబంధన ప్రకారం జరుగుతుంది. 316వ నిబంధన ప్రకారం జరుగుతుంది. అటార్నరీ జనరల్ నియామకం 76(1) నిబంధన ప్రకారం జరుగుతుంది. ఓకే, అటార్నరీ జనరల్ నియామకం ఏంటంటే మనకి 76(1) నిబంధన ప్రకారం జరుగుతుంది. తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం ఎలా జరుగుతుందంటే ఏ నిబంధన ప్రకారం జరుగుతుందంటే 329(2) నిబంధన ప్రకారం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవచ్చు మనం. కేంద్రపాలిత చీఫ్ కమిషనర్ల నియామకం 239 నిబంధన ప్రకారం జరుగుతుంది. 239 నిబంధన ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ కులాల తెగల సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు సభ్యుల నియామకం అనేది మనకి 338వ నిబంధన ప్రకారం జరుగుతుంది అనమాట. ఈ రకంగా భారత రాష్ట్రపతి చేత నియమింపబడేవారు వారి యొక్క ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకున్నాము. అలాగైతే ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ప్రణబ్ ముఖర్జీ గారి గురించి చెప్పుకుందాం. ప్రణబ్ ముఖర్జీ గారు ఏంటంటే ఈయన పదవీ రీత్యా మన భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. మనకేంటంటే 25/7/2012 నుండి ఇప్పటి వరకు కూడా మనకి ప్రణబ్ ముఖర్జీ గారు కంటిన్యూ అవుతున్నారు. ఆయన ఏంటంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్రంలో ఆర్థిక, రక్షణ, వాణిజ్య, విదేశాంగ మంత్రిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. అలాగైతే రాష్ట్రపతుల గురించి
మనం ఒక వీడియో చేసుకుందాము. ఓకే, ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి గురించి చెప్పిన దాంట్లో ప్రతిదీ కూడా చాలా చాలా వరకు ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మన ఇప్పుడు వేరే ఇంకో విషయం చెప్పాలంటే మీకు భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు తొలి మహిళా రాష్ట్రపతి? ప్రతిభా పాటిల్ గారు. ఇంకా ఏంటంటే భారతదేశానికి ప్రతిభా పాటిల్ గారు తొలి మహిళా రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆమె మహారాష్ట్రలోని జలగాంలో జన్మించింది. ఓకే, ఈవిడ గురించి కూడా మనం నెక్స్ట్ యూట్యూబ్ లో చెప్పుకుందాము. ఓకే, మీరేంటంటే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను ఏదైనా ఒక ఆర్టికల్స్ కానీ ఏదైనా చెప్పానంటే అది మీకు గుర్తుండదు అని కనుక మీరు అనుకుంటే 1కి 10 సార్లు వింటే అదే గుర్తుంటుంది. మీరు 1కి 10 సార్లు వినండి. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. అలాగైతే నా వీడియోస్ ని మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సర్ స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.